అసలు హీరో కన్నా వేరేవాళ్ళు లేపారు గదా! అసలు అది యూజువల్లీ చేయరు పెద్ద హీరోసు. ఇంత పైసలు పెడుతున్నాము మా వాళ్ళనే టికెట్ తెగుతున్నాయి. కానీ వేరే క్యారెక్టర్‌ని ఎందుకు లేపాలి చెప్పండి. హీరోయిన్స్‌కి మంచి క్యారెక్టర్స్ ఇవ్వరు అన్ని సినిమాల్లో. బట్ ఈ సినిమాలో చాలా బాగా ఇచ్చారు. మేబీ నాకు ఎందుకో ఈ డైరెక్టర్‌కి ఫ్రీడమ్ ఇచ్చేసారు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్వరు ఎలవెట్టకపోతే ఇట్లాంటి సినిమాలు బయటికొస్తాయన్నమాట. రాజమౌళి అన్నట్టు సినిమాలో జీడిపప్పులు బాగున్నాయి. క్లైమాక్స్‌లో ఒకటి చిన్నది అది తప్పు గాదు గానీ ఒకటి నాకు నచ్చలే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 'లెనిన్' సినిమా ఇప్పుడే పొద్దున చూసొస్తున్నా. ఒక రివ్యూ ఇద్దామనుకుంటున్నా. ఇది మన ఫస్ట్ రివ్యూ వీడియో. సో, స్టార్టింగ్ నుంచి ఎట్లుంటదో మొత్తం క్లియర్‌గా చెప్తా. అంటే వాళ్ళు ప్రమోషన్ ఎట్లా చేసిర్రు, తర్వాత నేను ట్రైలర్ రివ్యూ లాగా ఒక వీడియో పెట్టా. దాని తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షో సండే 35 ఎంఎంలో పొద్దున 8:00కి షో చేసి వస్తున్నా. రాంగానే రివ్యూ కూడా పెడదామనుకున్నా. ఇది మన ఫస్ట్ వీడియో. ఏదైనా తప్పులుంటే క్షమించండి. నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాననమాట. బేసికలీ ఐఎమ్ న్యూ టు ఆల్ దీస్ థింగ్స్. బట్ స్టిల్ నాకు అనిపించింది చెప్తా. నాకెందుకో నార్మల్ మ్యాన్ పర్స్పెక్టివ్‌లో నేను మీకు చెప్పుకుంటూ వెళ్తా. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా సేమ్ అనిపిస్తే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరో ఫస్ట్ సబ్స్క్రైబర్ చేసిండు. ఎవరో మీరు తెలియదు. ఒకసారి కమెంట్ చేయండి. సో దట్ నేను గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే ఫస్ట్ 100 మెంబర్స్‌ని నేను గుర్తుపెట్టుకుంటా కాబట్టి. సో స్టార్టింగ్ విత్ లెనిన్. ఇప్పుడు టైము 1:00 అయితే నేను బయటకి తిరిగేసి వచ్చినా కాబట్టి లేట్ అయింది. పొద్దున 8:00 షోకి వెళ్ళాం. సో ఎట్లా స్టార్ట్ అయింది ప్రమోషన్ అన్ని చూసుకున్నట్టయితే మీరు చాలా మంచిగా ప్రమోట్ చేస్తున్నారు గట్టిగా. ఎందుకంటే వాళ్ళు కూడా చూసి సినిమా చూసి వాళ్ళు కూడా నమ్మకం కుదిరింది కాబట్టి. సో కెమెరా స్ట్రైట్ చేసుకుంటా. సో గట్టిగా ప్రమోట్ చేశారు. కురుక్షేత్రము చాలా క్యారెక్టర్స్ ఉంటుంది. నేను పదాలు చెప్తున్నా, ఈ పిఆర్ వాళ్ళు వాడిన పదాలు. కురుక్షేత్ర లాగా ఉంటుంది, సాంగ్స్ బాగుంటుంది, తమన్ మ్యూజిక్, నాగార్జున కూడా గట్టిగా ప్రమోట్ చేసారు. సో అఖిల్కి నేను కూడా చూసి మంచిగా ఉంటుంది. ట్రైలర్ చూడగా నాకు అర్థమైపోయింది. సెకండ్ హాఫ్ ట్రైలర్ చాలా బాగా నచ్చింది నాకు. నా ట్రైలర్ వీడియోలో కూడా అట్లా అదే చెప్పిన. సో సినిమా నేను వెళ్ళిపోయినా కామ్గా 8:00 వెళ్ళిపోయినా. సినిమా స్టార్ట్ అయింది. మంచిగా క్యారెక్టర్ రివ్యూలు, నార్మల్ రంగస్థలం కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ రివ్యూస్ అవన్నీ వస్తుంది. వెళ్తుంది. కానీ మధ్యలో వాడు కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. డైరెక్టర్ చాలా క్లెవర్గా ఉన్నాడు అనమాట. మంచి మంచి పాయింట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. వెళ్తా ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఇట్లా లేపేసాడు సినిమాని. నాకు మస్తు అనిపించింది. చాలా బాగా అనిపించింది. అంటే నేను అఖిల్ యాక్చువల్లీ ఒక హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను అనమాట. దట్స్ వై మేము పాజిటివ్ ఉన్నా. బట్ స్టిల్ నేను సినిమా బాగాలేకపోతే బాగాలేదని చెప్తా, బాగుంటే బాగుందని చెప్తా. స్టార్టింగ్ నుంచి ఆబ్వియస్గా కొంచెం ఇట్లా లేపాలన్నమాట. మీరు సినిమా గ్రాఫ్ చూస్తుంటే ఇట్లనే కూడా వచ్చినారు అనుకో, జనాలకి ఏమనిపించదు. ఎమోషన్స్ అంటే ఫస్ట్ క్యారెక్టరేషన్, ఇంట్రడక్షన్స్ అవన్నీ చూపించాలి. బ్లైండ్గా నువ్వు ఈ క్యారెక్టర్ ది అంటే వాడు నమ్మడు. సో క్యారెక్టరైజేషన్స్, లవ్ సీన్స్ చాలా బాగా మంచిగా అనిపించింది. నాకు కొన్ని పాటలు నచ్చలే. తమన్ను అంటే బాగున్నాయి. మంచి బీట్ రాగానే ఒక మంచి స్టెప్స్ అది బాగుంది. కానీ అంత క్రేజీ సాంగ్ ఏది అనిపించలే. ఎక్సెప్ట్ ఆ సెకండ్ హాఫ్లో వస్తుంది కదా, ఇది ట్రైలర్లో కూడా ఉంటుంది. ఈ పాట అయితే క్రేజీ గైస్. అది వచ్చే టైంకి థియేటర్లో మజా వస్తుంది చెప్తున్నాడు. ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చిన తర్వాత జనాలకు అందరికీ అయిపోయింది హిట్ టాక్. ఒక్కొక్కటి ఫోన్ చేసి చెప్తున్నారు, కొట్టి రమ్మన్నాడు, సినిమా బాగుంది. కొంతమంది ప్రొడ్యూసర్లు ఎవరు వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. అర్థమైపోయింది సినిమా కొట్టేసిందని. బట్ నేను ఓవరాల్ పర్స్పెక్టివ్ అంటే స్టార్టింగ్ నుంచి లోగా స్టార్ట్ అయింది. తర్వాత క్యారెక్టరైజేషన్, ఇంట్రడక్షన్ చూపించింది. ఇంటర్వెల్లో రప్పని లేపింది. ఎందుకంటే కొన్ని డైలాగ్స్, కొన్ని సీన్స్ అయితే నాకు మస్తు అనిపించింది. సెకండ్ హాఫ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా. అవి ఇవి మంచి ప్లస్ పాయింట్ చెప్తాను గైస్. అసలు హీరో కన్నా వేరే వాళ్ళు లేపారు కదా. అసలు అది యూజువల్లీ చేయరు పెద్ద హీరోస్. ఇంత పైసలు పెడుతున్నాము మా వాళ్ళనే టికెట్ తెగుతున్నాయి. కానీ వేరే క్యారెక్టర్ని ఎందుకు లేపాలి చెప్పండి. చుట్టాలు అయితే లేపుతారు, తెలిసిన వాళ్ళు అయితే లేపుతారు. కానీ వేరే క్యారెక్టర్లు మంచిగా లేపారు. నాకు అది చాలా బాగా అనిపించింది. ఒక క్యారెక్టర్ ఉంటుంది, చాలా కొత్త పర్సన్, కానీ చాలా బాగా లేపారు. హీరోకి వెళ్ళి ఒక సీన్ ఉంటుంది గైస్, మీకు చెప్తే మీకు ఇదైపోతుంది. అంటే సినిమాటిక్ ఇప్పుడు నేను యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్ సినిమా పర్స్పెక్టివ్ చూస్తే ఒక షార్ట్ ఉంటుంది. బాహుబలి కైండ్ ఆఫ్ రేంజ్లో పడే షార్ట్ అది. ఒక ఒక రేంజ్లో ఒకటి కొట్టిర్రు. ఇంకా ఎలివేట్ చేయొచ్చు దాన్ని, కానీ ఆపేసారు. మేబీ హీరో కాదు కాబట్టి. బట్ అది నాకు చాలా నచ్చింది. సెకండ్ హాఫ్లో వస్తుంది అది. ఫైర్ వస్తుంది మెల్లగా, వెనకాల చెట్టుకి ఇట్లా ఫైర్ అంటుకుంటూ ఉంటుంది. ఆ టైంలో క్రేజ్ ఉంటుంది. హీరో కాదు ఈ సీన్. సో దట్స్ వాట్.
సో లెట్స్ స్టార్ట్. ఓకే, నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. ఇది ఓవరాల్ వ్యూ గైస్. నేను రివ్యూ ఏందో లాస్ట్కి చెప్తా. 5లో ఎంత ఇస్తారని రివ్యూ పెట్టుకుందాం అనుకున్నా. సో అట్లా అనమాట. మనం రివ్యూ వీడియోస్ ఒకటే కాదు, మనం పాడ్కాస్ట్ వీడియోలు చేసాం, వ్లాగ్స్ చేసాం, సినిమాకి సంబంధించి చేసాం. మన సినిమా ఏమైనా మన పర్సనల్ సినిమా అప్డేట్ ఉన్నది ఇట్లా పెడదాం. సో ఐఎమ్ గ్రోయింగ్ ద యూట్యూబ్ ఛానల్ అనమాట. ఓకే, యూజువల్లీ ఫస్ట్ డే ఫస్ట్ షో నేను కొన్ని లిమిటెడ్ సినిమాలో చూసిన. లాస్ట్ టైం చూసింది లైగర్ గైస్, తెలుసు కదా, హెడ్ఏక్ వచ్చింది నాకు. దాని తర్వాత ఈ సినిమా పోయినా అనమాట. సినిమా కథకు వస్తాయి గైస్. నేను అందుకే డైరెక్టర్ క్లెవర్ ఎందుకు అంటున్నా అంటే, కథ నార్మల్ కథనే కానీ దాన్ని ట్విస్ట్ టర్న్స్ లాజిక్లు అవి పెట్టి ఇంటర్ కనెక్షన్స్ పెట్టి కొన్ని ట్విస్ట్లు అయితే నాకు నచ్చినాయి గైస్. అంటే చాలా మంచి మంచి ట్విస్ట్ యాక్చువల్లీ. మనకి అరే ఇది ఎట్లా వచ్చిందా బాబా అనిపిస్తుంది అట్లాంటి ట్విస్టులు గైస్. సో డెఫినెట్గా నేను ఎవరైనా ఉంటే ఫస్ట్ వెళ్ళి సినిమా చూడండి అని చెప్తాను. ఎందుకంటే హిట్ సినిమాలు రేర్గా వస్తున్నాయి. వచ్చినప్పుడు మనం ఆదరించాలనుకో అట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్లస్ ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ని లేపారు. సో ఇలాంటి సినిమాలు మనం ఆదరించినాం అనుకో వచ్చే సినిమాలో కూడా అన్ని క్యారెక్టరైజేషన్స్కి మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో వీ హ్యావ్ టు సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ ఈ వీడియో కూడా లైక్ వేసుకోండి. ఓకే, సో స్టోరీకి సంబంధించి యాజ్ అ సైడ్ ఫ్యామిలీస్ మధ్యలో జరిగే స్టోరీ, ఒక ఊర్లో జరిగే స్టోరీ, కొంచెం అటు ఇటు అయితే నేను రివీల్ చేయను కాబట్టి మీకు ఇంట్రెస్ట్ పోతుంది. కొంచెం ట్విస్ట్ టర్న్స్ ఉంటుంది, కొన్ని షాకింగ్స్ ఉంటుంది, కొన్ని దాంట్లో తీసుకెళ్తాడు. దాంట్లో ప్యారలీ లవ్ స్టోరీ ఉంటుంది. లవ్ స్టోరీ కూడా బాగుంది గైస్. కొన్ని కొన్ని పాయింట్స్ ఇల్లాజికల్ ఉంది, బట్ నేను అది చెప్పను కూడా చెప్పాను. ఎందుకంటే ఓవరాల్గా సినిమా బాగుంది అనుకోండి, ఇట్స్ బెటర్ టు గో ఇన్ అ గుడ్ వే. కొన్ని చిన్న 1-2 పాయింట్స్ అది కూడా అసలు నెగ్లిజిబుల్ అనమాట. అది బేసికలీ బేసిక్ ఆడియన్స్కి అది అంతా కనిపించదు. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ స్టోరీ. లవ్ స్టోరీ బాగుంది కానీ నేను హీరోయిన్ బాండింగ్ అంతా కనెక్ట్ అవ్వలేకపోయినా. బట్ ఓవరాల్గా ఇట్స్ గుడ్ గైస్. ఓకే, బికాస్ 2-3 సాంగ్స్ హీరోయిన్ మీద ఉంటుంది. లాస్ట్లో కూడా కొంచెం హీరోయిన్కి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అగైన్ నేను చెప్తున్నా కదా, హీరోయిన్స్కి మంచి క్యారెక్టర్స్ ఇవ్వరు అన్ని సినిమాలో, బట్ ఈ సినిమాలో చాలా బాగా ఇచ్చారు. మేబీ నాకు ఎందుకో ఈ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చేసారు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు ఎలవెట్టకపోతే ఇట్లాంటి సినిమాలు బయటకు వస్తాయి అన్నమాట. ఓకే, సాంగ్స్ అయితే సైడ్ నాకు అన్ని పాటలు నచ్చలే. అన్ని పాటల్లో ఒక మధ్యలో ఒక బీట్ వచ్చినప్పుడు కొన్ని స్టెప్స్ వస్తుంది, అప్పుడు లేస్తుంది. ఇప్పుడు సాంగ్ అని ఎట్లా అంటే ఫస్ట్ ఒకటి స్టార్ట్ అవుతుంది, మధ్యలో రప్పర్ ఒక బీట్ లేపి ఒక స్టెప్ వేస్తారు. ఆ స్టెప్ వేసిన స్పీడ్స్ బాగున్నాయి. ప్లస్ ఆ లాస్ట్ సాంగ్, ఆ ఫీమేల్ వాయిస్ తోటి వచ్చే సాంగ్, ట్రైలర్ సెకండ్ హాఫ్లో ఉండే సాంగ్ అయితే క్రేజీ ఉంది. నా నోట్లకి అదే తిరుగుతుంది ఆ పాట. నాకు పాడడం రాదు కాబట్టి నేను పాడలేదు. ఓకే, అమ్మలారా సాంగ్ కైండ్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఇంటర్వెల్ అయితే హై నాకు మంచి బీజిఎం. నేను ఎప్పుడు ఏం నమ్ముతుంది తెలుసా, సినిమా స్టార్టింగ్లో కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ పెడితే ఇంటర్వెల్లో హై ఇచ్చి అగైన్ అంతా సస్టైనబుల్గా ఉండి ఇంటర్వెల్లో హై ఇచ్చి సెకండ్ హాఫ్ ఎండ్కి క్లైమాక్స్లో హై ఇస్తే సినిమా ఆల్మోస్ట్ బాగుంటుంది. ప్లస్ వీళ్ళు కానీ అదే కాకుండా వీళ్ళు కొన్ని కథలో కూడా కొన్ని సీన్లు కూడా మంచిగా లేపారు. జీడిపప్పులు అంటారు కదా మన రాజమౌళి అన్నట్టు, సినిమాలో జీడిపప్పులు బాగున్నాయి. అదే సెట్ హీరో కాకుండా ఇంకొక ఒక పర్సన్ సీన్స్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఒక్కటైతే హైలైట్ సీన్ గైస్, అదైతే చాలా బాగా నచ్చింది. సో క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్లో ఒకటి చిన్నది, అది తప్పు కాదు కానీ ఒకటి నాకు నచ్చలే. బట్ నాకు అంత కనెక్ట్ అవ్వలేకపోయినా. బట్ ఓవరాల్గా ఇట్స్ గుడ్ గైస్. నేను చెప్తున్నా కదా, బ్లైండ్గా సినిమాకి వెళ్ళిపోరు, బాగుంటుంది సినిమా. ఇది జెన్యున్గా చెప్పిన, ఇవన్నీ రివ్యూస్ నాకు అసలు సంబంధం లేదు. నేను తొక్కల బచ్చ యూట్యూబర్ కానీ ఫ్రెష్ యూట్యూబర్ కానీ, బట్ స్టిల్ నేను జెన్యున్గా రివ్యూ ఇస్తున్నా. అండ్ ఇవే ఉంటాయి. బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ గైస్ గో సినిమా మంచి సింగిల్ స్క్రీన్లో చూడండి, మజా వస్తుంది సినిమా. సింగిల్ స్క్రీన్ చూస్తే ఇంకా మజా వస్తుంది మీకు తెలిసినట్టు. సో నేను యూజువలీ సినిమాకి 5కి 3.5 ఇద్దాం అనుకున్నా, కానీ 4 ఇస్తాను సినిమాకి. బికాజ్ ఐ లవ్ దేర్ ఎఫర్ట్. వాళ్ళు చేసే థింగ్స్ ఫ్యూచర్స్ కమర్షియల్ సినిమాస్లో కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మలయాళం సినిమాస్లో ఇలా ఉంటాయి అనమాట, అన్ని క్యారెక్టరైజేషన్స్ మంచిగా ఇస్తారనమాట. సో తెలుగులో కూడా అది స్టార్ట్ అవ్వాలని కోరుకుంటూ 4 రేటింగ్ ఇస్తున్నా ఈ సినిమాకి. సో ప్లీజ్ గో అండ్ వాచ్ లెనిన్ ఇన్ నియర్ బై థియేటర్స్ గైస్. కుదిరితే ఆర్టీసీ క్రాస్లో చూడండి, లేకపోతే మల్టీప్లెక్స్ కానీ చూడండి. అండ్ దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ కూర్చోండి అంట ఏజ్ అంటే నేనే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. నేను చెప్పిన పాయింట్స్ మీకు కూడా సేమ్ అనిపిస్తే కమెంట్ చేయండి. లేదు బ్రో ఇట్లా కూడా నాకు అనిపిస్తుంది, ఇది కూడా బాగుంది, ఈ పాయింట్ బాగాలేదంటే చెప్పండి, నాకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఇది ఫస్ట్ రివ్యూ. సో లెనిన్ అఖిలే #1.